అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాఖలో పెను మార్పును అయితే తీసుకుని చెప్పాలి. మొదటగా ఈ యొక్క రేషన్ బియ్యం అక్రమ దందాకు అయితే అడ్డుకట్ట వేస్తూ ఏదైతే మా మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా దీనిపై కూడా అప్పట్లో కూడా అనేక విధంగా ఆయన దీనిపై అరికట్ట వేసేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ప్రధానంగా ఎండియూ వాహనాలు కూడా పక్కన తొలగించి అలాగే రేషన్ ఏదైతే గతంలో డీలర్లు అప్పగించే విధంగా కూడా ఈ యొక్క రేషన్ అయితే పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దానితో పాటు అందులో మరొక మార్పు ఏదంటే ఈ యొక్క స్మార్ట్ కార్డు, అంటే గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులకి స్వస్తి పలుకుతూ ఇప్పుడు ఏటీఎం మాదిరిగా ఒక ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీకి అయితే శ్రీకారం చుట్టారు. నిన్న నుంచి కూడా 9 రాష్ట్రాల్లో ప్రయోగాత్మక ఇప్పుడైతే మొత్తం పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ యొక్క ఒక రేషన్ షాప్ దగ్గర ఉన్నాం. రేషన్ షాప్ దగ్గర ఈ యొక్క రేషన్ కార్డులు గతంలో ఏ విధంగా ఉండేవి, ఈ యొక్క రేషన్ కార్డులో ఎటువంటి స్పెషాలిటీ ఉన్నాయని కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం రేషన్ షాప్ దగ్గర మనం చూసుకుంటే ఇక్కడ ఏ విధంగా రేషన్ పంపిణీ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి మొదటగా చూసుకుంటే ఈ యొక్క రేషన్ కార్డులు అయితే మొదటగా మనం చూసుకున్నటువంటి రేషన్ కార్డు ఇప్పుడు ఏదైతే స్మార్ట్ కార్డు విధానం అయితే ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇవే రేషన్ కార్డు ఏ విధంగా ఉందో స్మార్ట్ కార్డు అంటే గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డు అప్పుడే కొత్తగా వచ్చినటువంటి రేషన్ కార్డులు అయితే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభ్యర్థి పేరుతో పాటు అలాగే ఇక్కడ కార్డు నెంబరు మొత్తం అడ్రస్తో పాటు ఉంది. అలాగే ఇక్కడ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా వెనకాల కార్డులు ఎంతమంది ఉన్నారో కూడా ఇందులో పొందుపరిచే విధంగా కూడా స్మార్ట్ కార్డు అయితే ఉంది. గతంలో అయితే ఈ కార్డులు అంటే ఈ విధంగా ఉండేది. పూర్వం కూడా మనం ఒక రేషన్ షాప్ దగ్గరికి వెళ్తే మాత్రం ఇటువంటి కార్డు ఒకటి పట్టుకుని వెళ్ళేవారు. ఇది గతంలో మనం తెలుసుకో లైన్లో పెట్టేవారు. లైన్లో పెట్టినటువంటి కార్డు ప్రధానంగా ఇందులో మొత్తం ఆ వివరాలు అయితే ప్రతి నెల కూడా అంత సరుకులు తీసుకున్నారని ఒక నమోదు చేసేవారు. ఇక్కడ రేషన్ కార్డు చూస్తున్నాం. రేషన్ కార్డు నెంబర్తో పాటు ప్రతి నెల జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో ఈ విధంగా నమోదు చేసేవారు. పట్టుకెళ్ళినటువంటి సంతకం పెట్టేవారు. ఏ సరుకులు తీసుకునేవారు కూడా ఇటువంటి కార్డులు ఉండేవి. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో అయితే పూర్తిగా ఈ కార్డులు అయితే ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్డులు మనం ప్రధానంగా చూసుకుంటే ఈ కార్డులో ఎటువంటి పరిస్థితులను చూడొచ్చు. ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు ప్రభుత్వ ముద్రతో పాటు రాజశేఖర రెడ్డి ఫోటోతో పాటు ఇక్కడ రైస్ కార్డు అని కూడా పేరు పెట్టారు. గతంలో మాదిరిగానే ఈ విధంగా ఉండేది. లబ్ధిదారుల పేర్లు కామన్గా ఉండేవి. కానీ ఈ విధంగా అయితే ప్రస్తుతం వీటిలన్నిటి కూడా కూటమి ప్రభుత్వం అయితే వచ్చిన నేపథ్యంలో స్వస్తి పలుకుతూ ఇప్పుడు స్మార్ట్ కార్డు విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. స్మార్ట్ కార్డులో మనకు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్లో చూసుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గూగుల్లోని రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరు మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు. ఒకసారి ఈ స్కాన్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. స్కాన్ చేసి ఇది ఏ విధంగా ఉంది, ఏ విధంగా పనిచేస్తుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి చూసుకుంటే కొత్తగా వచ్చినటువంటి స్మార్ట్ కార్డును ఒకసారి మన క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ విధంగా పనిచేస్తుందో చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేద్దాం. ఇక్కడ స్కాన్ చేస్తే ఈ మాదిరిగా ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ అవుతుంది. స్కాన్ అయిన వెంటనే మనకి వెంటనే ఈ విధంగా ప్రాసెస్లో గూగుల్లో అయితే వస్తుంది. అదిగో మొత్తం ఈ యొక్క రేషన్ కార్డులో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా డీటెయిల్స్ రావడం జరిగింది. లబ్ధిదారుల వివరాలు, తను తీసుకున్నటువంటి సరుకు, కార్డు యజమాని పేరుతో పాటు కుటుంబ సభ్యులందరి వివరాలు వస్తున్నాయి. మొత్తం ఆ రోజు ఏం తీసుకుంటే ఆ సరుకుతో పాటు రైస్, లేదంటే రాగి సంగటి, లేదంటే పంచదార, ఇలా ఏం తీసుకుంటే ఆ సరుకులన్నీ కూడా ఇందులో క్లియర్గా కనపడతాయి. కానీ ఇక్కడ ప్రతిదీ కూడా స్మార్ట్ కార్డు అంటే ఒక ఏటీఎం మాదిరిగా ఇచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ వ్యవస్థ అయితే పనిచేస్తుంది. ఇక్కడ గతంలో ఎటువంటి ఇబ్బందులు పడేవారు రేషన్ డీలర్లు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు స్మార్ట్ కార్డు విధానంతో ఇప్పుడు రేషన్ ఈ విధంగా ఏటీఎం తరహాలో ఇచ్చారు. ఇది గతంకి ఇప్పటికి ఏ విధంగా ఉపయోగపడే అవకాశం? నమస్కారం అండి. నా పేరు నంపే వెంకటేశ్వరరావు, రాజమండ్రి అర్బన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ముందుగా కూటమి ప్రభుత్వానికి మా రాష్ట్రంలో ఉన్నటువంటి 30,000 మంది డీలర్స్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో కన్నా ఇప్పుడు మాకు ఇచ్చిన తర్వాత 3 నెలలు అయిందండి. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 12, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు షాపుల వద్దే డీలర్స్ కూర్చొని వచ్చిన లబ్ధిదారుడికి ఇస్తున్నటువంటి సరుకులు వారికి లేదనకుండా అందజేయడం జరుగుతుందండి. రెండవది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ స్మార్ట్ రేషన్ కార్డు డిజిటల్ అనేది చెదలపట్టడం కానీ, కాలిపోవడం కానీ, నలిగిపోవడం కానీ అటువంటి ఏమి లేకుండా ప్రభుత్వం వారు రాజముద్రతో ప్రభుత్వం వారి లబ్ధిదారుడి ఫోటోతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు కూడా దీంట్లో ఉన్నాయండి. క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేసినట్లయితే ప్రతి ఒక్క లబ్ధిదారుడిని వారికి దాంట్లో రేషన్ షాప్ నెంబరు,
వారికి కేటాయించిన సరుకు ఎన్ని కేజీలు ఇస్తారు, ఎంత పరిమాణాలు ఇస్తారు, కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి ఆ నెలలో పంచదార, బియ్యం, గోధుమలు, కందిపప్పు, రాగులు, జావా ఇవన్నీ కూడా ఎన్నేసి ఇస్తారనేది అన్ని వివరాలు దీంట్లో ఉన్నాయండి. దీనివల్ల ప్రజలకు అందరూ కూడా అందుబాటులో ఉండి నిత్యావసర సరుకులు అందుబాటులో ఇస్తున్నారండి. ప్రతి నెల 15వ తారీఖు వరకు ఇస్తున్నారు. మా అభ్యర్థన ప్రభుత్వం వారిని అడిగేది ఏంటంటే, మీ మీడియా ద్వారా మేము అడిగేది గతంలో కార్డుల వల్ల ఎటువంటి ఇబ్బందులు అంటే ఈ గతంలో ఈ కార్డు ఈ విధంగా అట్టబెట్టేవారు, ప్రతి నెల కూడా మీరు నమోదు చేసేవారు, పట్టుకెళ్తున్నారు లేదో ఉండేది. ఇప్పుడు స్కాన్ దీనివల్ల అంటే గతంలో మళ్ళీ రైస్ కార్డు కూడా ఇచ్చేవారు, అంటే ఈవీఎం మిషన్ ఏదైతే వాహనాల ద్వారా ఇది, కానీ ఇప్పుడు దీనివల్ల ఎంతో సేఫ్టీ ఉండేది. ఇది ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చారు కాబట్టి ఈ పోస్టులో దీంట్లో తెలిసిపోతుందండి. దీంట్లో అబద్ధం ఆడడానికి కానీ, మోసం చేయడానికి కానీ, కల్తీ చేయడానికి కానీ ఇంకేమీ లేదండి. లబ్ధిదారుడు వచ్చి వేలు ముద్ర వేస్తేనే ఆయనకి సరుకు రిలీజ్ అవుతుందండి. లేదంటే గవర్నమెంట్కి అలా మిగిలిపోవడం తప్ప రెండో మార్గం ఏమీ లేదండి. దానివల్ల ఆ లబ్ధిదారుడికి వీలున్నప్పుడు 15 రోజులు వీలున్నప్పుడు వచ్చి తీసుకుంటాడు, లేదంటే గవర్నమెంట్కే మిగిలిపోతుంది సరికి. అది అంతే తప్ప దీంట్లో మోసం చేసేది, కల్తీ చేసేది తేడా ఏమి లేదండి. డీలర్స్ కానీ బయట వ్యక్తులు కానీ ఏం చేయడానికి లేదండి. ప్రతి ఒక్కటి కూడా దాంట్లో ఆన్లైన్ నమోదు అవుతుందండి. వారికి కూడా వచ్చేస్తుంది. ఆధార్ నెంబర్ కొట్టినా, రేషన్ కార్డు నెంబర్ కొట్టినా, మీ ఫోన్లో చూసుకున్నా సరుకు తీసుకున్నది లేనిది కూడా తెలిసిపోతుందండి. ఇదిగో మిషన్లు అంటే గతంలో ఈ మిషన్ల ద్వారా అయితే ఆ పంపిణీ వ్యవస్థ జరుగుతుంది. ఇక్కడ ఈ కార్డు వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది, గతంలో ఇబ్బంది పడ్డారు తెలుసుకుందాం. అది చెప్పండి. మీరు ఇప్పుడు ఈ కార్డులు రావడంతో ఎటువంటి ఉపయోగం ఉందంటే, గతంలో దీంట్లో రాయడం ఇవన్నీ కూడా చేసి నమోదు చేసేవారు, కానీ వాళ్ళకి రాకపోయినా కూడా రాసేసుకునేవారు, అంటే జరిగేదని వారు. కానీ ఇప్పుడు దీనివల్ల అటువంటి అక్రమాలు చెక్కు పెట్టే అస్సలు లేదు సార్. ఈ స్మార్ట్ కార్డు విధానం వల్ల మనకి ఇప్పుడు కొత్త ఈపోస్ మిషన్లు ఇస్తున్నారండి వచ్చే నెల నుంచి. చాలా స్పీడ్గా ఉంటుందండి. అసలు రేషన్ షాప్ దగ్గర జనం నుంచోవడం అనేది ఉండదు. చాలా స్పీడ్గా అండి. మీరు రావడమే లేట్ మాట అండి. దానికి తగ్గట్టు కూడా మేము వృద్ధులకి వాళ్ళకి ఇంటికి వెళ్ళి చాలా సంతోషపడుతున్నారండి. దీనికి స్వైపింగ్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి అవుతుందండి. అక్టోబర్ నుంచి స్వైపింగ్ కూడా అవుతుందండి. అది 5G సిస్టమ్తో వస్తుందండి. ఇక్కడ వృద్ధులకి వేలు పడవలేదని, కన్ను పనిచేస్తలేదు, అటువంటిది ఏమి ఉండదండి. చాలా స్పీడ్గా హై టెక్నిక్తో వస్తుంది సార్. సార్ ఇప్పుడు చెప్పండి, ఇది కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. గతంలో ఈ మిషన్ సిగ్నల్ సరిపోక చాలా ఇబ్బందులు పడేవారు. దీనికి ఏ విధంగా మార్పు రాబోతుంది? కాదు స్వామి, ఈ మిషన్ సర్వర్లో ఒక్కసారి ఇచ్చేస్తే పెన్షన్లు, మా రేషను ఇవన్నీ ప్రాబ్లం వచ్చి స్వామి. ఇప్పుడు కొత్త టెక్నాలజీతో కొత్త మిషన్ ఇస్తున్నారు స్వామి. అది ఈ కార్డు స్ట్రైప్ చేస్తే ఎన్ని కేజీలు ఉన్నది అన్ని కేజీలు మనకి ఇక్కడ కోటా దగ్గర ఎవరో నించోరు స్వామి. స్కానింగ్ వస్తుంది స్వామి. స్కాన్ చేస్తే ఆ బియ్యం వస్తాయి మాకు స్వామి. అంటే లైన్లో నుంచిపోవడం, సిగ్నల్ లేదని ఇబ్బంది పడడం, దానికి కొత్తగా వస్తుందని మళ్ళీ వేరే రేపు నెల వస్తుంది స్వామి. రేపు నెల మిషన్ వస్తుంది స్వామి. ఈ నెలాఖరు లోపల వచ్చేస్తున్నాయి. అవి స్ట్రైప్ చేసేస్తే ఇంత టెక్నాలజీ అక్కర్లేదు స్వామి. ఇదేమో ఆగిపోయిందని, సర్వర్ పని చేయట్లేదని ఇవన్నీ ఉండవు స్వామి. అవి వెంటనే ఇది అవుతుంది స్వామి. కార్డు వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్డు చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎందుకంటే ఓ పర్సులోనన్నా సరే ఈ కార్డు వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఉచిత బస్సు పెట్టారు ఈ మధ్యకాలంలో, సూపర్ 6లో ఒక భాగంగా. బస్సులోనూ ఏదో ఒకటి ఐడి కార్డు చూపించమంటున్నారు, దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మరి ఈ కార్డు వల్ల మనం ఇక్కడ స్కాన్ చేసుకుంటే మనం తీసుకున్నాం లేదని ఆన్లైన్లో కూడా తెలిసిపోతుంది. కానీ మంచి ప్రయోజనకరమైన కార్డుగా దీన్ని మేము గుర్తిస్తున్నాము. ఇంతకుముందు ఇంత కార్డు పెట్టుకొని ఆ కార్డు ఏ పర్సులో పెట్టుకుందామన్నా సరిపోకుండా ఇంత పెద్దదిగా ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఈ కార్డు వల్ల మేము చాలా సంతోషంగా, ఎందుకంటే ఒక ఏటీఎం కార్డు ఎలాగో అలాగే ఒక రైస్ కార్డు కూడా ఒక ఏటీఎం కార్డు మాదిరిగా, అంటే ఏటీఎం కార్డు ఇలా పెట్టగానే మనకి ఎన్నైతే డబ్బులు వస్తాయో ఎంతో సంతోషిస్తామో, ఈ కార్డు ద్వారా కూడా మేము అంతే సంతోషిస్తున్నామని మేము మీకు తెలియపరుస్తున్నాము. అంటే ఇప్పుడు ఉచిత బస్సు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటారు. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదే మేము డూప్లికేట్ చేసుకుంటే మా పిల్ల దగ్గర, మా పిల్లోడి దగ్గర, నా దగ్గర ముగ్గురు కలిపి 3 కార్డులు కూడా చేసుకొని ఎవరి పాకెట్లో పెట్టుకుని వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంతకుముందు అయితే ఈ కార్డు తీయాలంటే మా అబ్బాయికి పర్సు చిన్నది ఉండొచ్చు, ఇది పెట్టుకోవడానికి వీలు లేకపోవచ్చు, దానివల్ల కూడా కష్టంగా ఉంది కదా. దాని కారణంగా ఈరోజు ఈ స్మార్ట్ కార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. సూపర్ 6లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి కార్డు మాకు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది.
ఇది పరిస్థితి అయితే ఇది ఇప్పుడు ఏదైతే స్మార్ట్ కార్డు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని కూడా మహిళలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉచిత సూపర్ 6లో భాగంగా ఉచిత బస్సు పథకం పెట్టారు. దానికైతే ఆధార్ కార్డు కావాలి, ఒక రేషన్ కార్డు కావాలి, ఏదైనా వాటర్ ప్రూఫ్ అయితే కంపల్సరీ కావాలి. కానీ అవన్నీ కూడా పెద్ద కార్డు తరహాలో కార్డులు ఉంటే పట్టుకెళ్ళడానికి వీలుగా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క స్మార్ట్ కార్డు కూడా ఉచిత బస్సు పథకానికి అయితే మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ యొక్క రేషన్ ఏదైతే సివిల్ సప్లై శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ పక్కన రావడం జరిగింది. ఆయన అయితే ఇది ఒక బెడ్ మార్పులు, ఒక పక్కన అక్రమ రేషన్ బియ్యం దందాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఒక పక్కన, అలాగే ఈవీఎం ఏదైతే ఎండియు వాహనాలు తొలగించడం మరో పక్కన, రేషన్ కార్డు విధానంలో ఈ యొక్క 3వ మార్పుగా ఈ యొక్క రేషన్ కార్డు స్మార్ట్ కార్డు రేషన్ కార్డు ప్రవేశపెట్టడంతోనే మహిళలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎటువంటి అవకతవకలకి తావు లేకుండా ఈ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి. గతంలో ఈ కార్డులు మనం అన్నీ కూడా చూసాం, కథలో ఇష్టానుసారంగా రాసుకుండేవారు, అవకతవకలు జరిగేవి, అలాగే వచ్చారో లేదో కూడా తెలియదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి స్మార్ట్ కార్డులో ఎంత తీసుకున్నారు, ఏం తీసుకున్నారు, ఎవరెవరు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఎన్ని సరుకులు తీసుకున్నారు, అన్ని విధాలుగా రేషన్ సరుకులు తీసుకునేకి వీలుగానే కాకుండా మహిళలకు ఎంతో ఉచిత బస్సు పథకానికి ఈ కార్డు ఎంతో ఉపయోగపడుతుందో ఆ మహిళలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, రాజమండ్రి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.